జోలికి రాకు బాంబర్ది. నేను పిలిపించింది మాట్లాడి అసలు మీ లొల్లు ఏందో తెలుసుకుందామని. ఊర్లో ఇజ్జత్ పోతుంది మీ ఇద్దరు కాబట్టి. ఎందుకు బావా ఏమైంది? ఏమైందంటారు ఏంది? ఈ పొలాల కాడ గట్ల కాడ మీ ఇద్దరు లొల్లు లేని చెప్పు. ఎక్కడ చూసినా మీ ఇద్దరు గురించే మాట్లాడుకుంటారు. మీ ఇద్దరు ఏమంటేనా రామ్గాన్ చేయికి దెబ్బ తాకింది. నేను ఏం చేయాలి బావా? వాడే నాయకు లొల్లికి వచ్చింది. మరి నేను ఆ లొల్లికి వచ్చింది పోయిన సంవత్సరం బావా డాక్టర్ మన మళ్ళీ పోయిందని వాడు లొల్లి చేసిండు. పంచాయతీ పిలిచిండు వాడు. ఆహా, పోయిన సంవత్సరం అట్లా చేసినా ఇప్పుడు వడ్డీ చెప్తున్నారా నువ్వు? మీరు ఇద్దరు మా ఇట్లా లొల్లులు పెట్టుకుంటే మంచిగా ఉండదు. ఇక్కడికి పిలిపించిందే నేను మాట్లాడదామని చెప్పేసి. ఇక్కడ ఒకళ్ళు ఎక్కువ కాదు ఒకళ్ళు తక్కువ కాదు. నేను చెప్పింది ఇంటరా అయినారా మీరు? సరే బావా నువ్వు ఏది చెప్తే నేను అది చేస్తా. వాడు మాత్రం నా జోలికి రావద్దు. చూసినా బావా ఇప్పుడు నీ ముందే పెద్ద చిన్న లేకుండా ఆరాపరా కొడతానన్న వాడు. కాదు మీరు ఇద్దరు అసలు ఎవరు చెప్పు. పెద్దబాబు చిన్నబాబు కొడుకులైనా అన్నదమ్ములైనా ఇద్దరు మనమే 10 మందికి పిలిచి సమాధానం చెప్పేటోళ్ళం. ఇప్పుడు మీరు చేసే పనికి రేపు ఆఫీసుల్లో బస్ స్టాండ్లో మన ఇద్దరు పోయేటట్టున్నది. ఇలా తప్పేం లేదు బావా, వాడే కావాలని ఒడి ఎక్కి లొల్లి చేస్తాడు. సరే ఇంతసేపు అయిపోయింది ఏదో అయిపోయింది. నువ్వు సందీప్ జోలికి పోకు. సందీప్ నీ జోలికి